Morning. Today we will do the exercise third. Read the following sentences and put full stops, question marks and exclamation marks wherever necessary. So children, read all these sentences carefully and put full stops. Where we get full stops? In declaration sentence and also in the where we got imperative sentence. సో క్వశ్చన్స్ ఇంటరాక్టివ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ గుర్తుంటుంది. సో ఫుల్ స్టాప్స్ ఉండేది ఎవరికి? డిక్లరేషన్ సెంటెన్స్కి, ఇంకోటి డిక్లరేటివ్ సెంటెన్స్కి ఫుల్ స్టాప్ ఉంటుంది, ఇంపెరేటివ్కి ఫుల్ స్టాప్ ఉంటుంది. సో హీ గాట్ గుడ్ జాబ్, హీ గాట్ ఎ గుడ్ జాబ్. సో ఇట్ ఈస్ నథింగ్, క్వశ్చన్ మార్క్స్ లేవు, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ లేదు, కాబట్టి ఇది సాధారణ వాక్యం, స్టేట్మెంట్ లేక డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. సో ఇది డి. ఫుల్ స్టాప్ పెట్టాలి. వాట్ డూ యూ హ్యావ్? ఫుల్ స్టాప్ పెట్టాలి. డిక్లరేషన్ సెంటెన్స్ నీడ్స్ ఫుల్ స్టాప్ నో ఎట్ ద ఎండ్. ఓకే. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్? సో డిడ్ క్వశ్చన్ వర్డ్, ఆక్సిలరీ వర్బ్ క్వశ్చన్ వర్డ్. సో డిడ్ హీ గెట్ గుడ్ జాబ్? సో వాట్ యూ హ్యావ్ టు పుట్ హియర్? క్వశ్చన్ మార్క్. సెకండ్ వన్ క్వశ్చన్ మార్క్. వాట్ ఏ గ్రేట్ జాబ్. పలకటంలోని తేడా ఉంచండి. వాట్ ఏ గ్రేట్ జాబ్. వాట్, సీయింగ్ వాట్ ఇన్ యువర్ లెసన్. వాట్, ఇఫ్ యూ గెట్ వాట్ అండ్ హియర్ ఎట్ ద ఎండింగ్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేటరీ మస్ట్ బి దేర్. సో వాట్ యూ పుట్? ఎక్స్క్లమేటరీ గుర్తుపెట్టండి ఇక్కడ. నెక్స్ట్, గెట్ ఎ గ్రేట్ జాబ్ ఫస్ట్. Get a great job first. So this is a statement. What is your job? What వచ్చింది? సో ఇక్కడ ఏం పెట్టాలి? క్వశ్చన్ మార్క్, ఇంటరాక్టివ్, IN. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? అగైన్ క్వశ్చన్ మార్క్. ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. ఇట్ ఈస్ డిక్లరేటివ్. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్? ఇట్ ఈస్ interactive. So again I will tell the students, he got a good job, full stop here. It is declarative. Did he get good job? Question mark. What a great job! Exclamatory. Get a great job first. Question, full stop. Declarative. What is your job? Question mark. Interrogative. Have you finished your job? Question mark, interrogative. I am ready to finish my job. Full stop. Declarative. Is he ready to finish his job? Question mark, interrogative. Next. Read the following sentences and observe how the words in bold and used. Bold అంటే నేను చెప్పాను, నేను మీకు ఇటలైజ్డ్ అని ప్రత్యేకంగా సెంటెన్స్ మొత్తం మీద ప్రత్యేకంగా పెద్ద అక్షరాలతో ఇచ్చాడు. బోల్డ్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలు. ఆ పెద్ద అక్షరాలు ఇచ్చిన పదాలను ఒకసారి చూడండి మీరు. ఎండ్, బట్, ఆర్, ఎండ్, అగైన్ బట్, అగైన్ ఆర్. సో దీస్ ఆర్ ద సెంటెన్సెస్. ఎండ్, బట్, ఆర్. సో వాట్ ఆర్ దీస్? హియర్ యు గివ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ రెండు పదాలను రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించడాన్ని అంటారు కంజంక్షన్స్. రెండు పదములు లేక రెండు వాక్యాలు. ఎండ్, బట్, ఆర్, ఎట్, సో, ఎసెట్రా ఆర్ జాయినింగ్ వర్డ్స్. జాయిన్ two words or two sentences. They help to join two or more words. Phrases or classes. క్లాస్ అంటే ఏంటి? ఫుల్ వాక్యం ఉండొచ్చు కదా, అదే. ఫ్రేజ్ అని తెలుసు కదా, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో here, what are conjunctions? And, but, or, yet, so, etc. are joining words to connect two words or many words, more words, phrases or classes. So ఇవి కంజంక్షన్స్ అంటే కలపడానికి ఉపయోగించేవి. నెక్స్ట్, వాటిని తెలుగులో మీరు సముచ్చయములు అని కూడా అంటారు. He rushed into the hall and sat in his sofa. Again come here. It is all your affection and encouragement. So, ఇక్కడ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్ వర్డ్స్ని కలిపింది.
ఇట్స్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఎండ్ అనేటువంటి కంజంక్షన్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. సో దీస్ ఆర్ టూ సెంటెన్సెస్ హియర్. సో దే ఆర్ కనెక్టెడ్ విత్ బట్. Clauses connected with but. So it is a conjunction. Bring him at once or you will be punished. Bring him at once or you will be punished. These two clauses are connected with the or. The word end joins two words or phrases. So the word end joins two words or phrases. రెండు పదాలను కానీ రెండు ఫ్రేజులను కానీ కలుపుతుంది. The word but is also used to suggest a contrast. Contrast means వ్యతిరేకత. నెక్స్ట్ ద వర్డ్ ఆర్ ప్రజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్. ఆర్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము? పెన్ ఆర్ పెన్సిల్, అలాగే పేపర్ ఆర్ బుక్. ఇలా మనం రెండు వస్తువుల్ని మనం అది లేక ఇది అని చెప్పడానికి ఉపయోగించేప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? ఆర్ ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ఆల్ కంజంక్షన్స్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. సో హీర్ ఆర్ he connected with the hall and sofa. It's a phrase of word, sat in the sofa. Next, it is raining heavily so we won't go out to play. So it is joined with the so. So means because. This is a conjunction. So read the past అంటే వర్షం పడుతుంది కాబట్టి మేము లోపలికి బయటికి వెళ్ళి ఆడుకోలేదు, అదే అర్థం అక్కడ. కాబట్టి సో కారణం. Read the passage carefully and underline the conjunctions. Children, read this carefully. You know conjunction and, but, yet, or. All these are conjunctions you know. So, underline the conjunctions. Please take 5 minutes and read the story here given. See, every grammar point is given as a story to you to create interest and enthusiasm to do it very easily. So, every grammar point is attached with the story. In that story you have to pick up your grammar point. What is it here? Grammar point, conjunctions. So pick out the conjunctions here from the story. Read it. Okay children, finish. Meena wants to go on holidays. Everyone is happy but Meena is not. So what is conjunction here? But. అందరూ హాలిడేస్కి వెళ్తే అందరికి సంతోషంగా ఉంది కానీ ఎవరికి లేదు? మీనాకి. బట్ ఈజ్ యూజ్ యాజ్ కాంట్రాస్ట్ కదా. అందరు సంతోషంగా ఉండి అమ్మాయి బాధగా ఉంది. సో కాంట్రాస్ట్, వ్యతిరేకత అనమాట, దుఃఖంగా ఉంది. బట్ ఉపయోగిస్తారు కాంట్రాస్ట్లో. షీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ దెర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఎ రూమ్. కార్నర్ ఆఫ్ రూమ్లో పిచ్చుకలు ఉన్నాయి, అందువలన వాటిని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది, దిగులు పడుతుంది. సో బికాస్, బికాస్ సో అని దేనికి ఉపయోగిస్తారు? కాజ్ చెప్పడానికి. సో దిస్ ఈస్ ద కంజంక్షన్ బికాస్. నెక్స్ట్, if all the members of the family went out of the house, it would be locked up. అందరూ వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా? ఇల్లు తాళం వేయాలి. Then how would be the mother sparrow or the father sparrow feed their babies? అప్పుడు ఇంట్లోకి పిల్లల్ని ఎలా పోషించుకుంటాయి? సో or, it is a conjunction. Next, seeing it end but or. At the same time you have to understand the story also in your mother tongue. You know, not only remembering the marking the grammar point, but also you have to understand the story. That is the creativeness. You can do it by understanding itself. Meena's mother said that they would remove all things from the room, open the windows and lock the door from outside. So కిటికీలు తీసి డోర్ బయట తాళం వేసి వెళ్దామని చెప్పారు. Thus the house would be safe and sparrows could come and go freely. అప్పుడు కిటికీలోంచి లోపలికి బయటికి వెళ్తాయి స్పారోస్. సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. సి సో కంజంక్షన్. సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. ఇక్కడ దట్టు కూడా కంజంక్షన్ తీసుకోవచ్చు మీరు. ఓకే చిల్డ్రన్, కాన్వర్జేషన్ రైటింగ్ స్కిల్కి వచ్చాం మనం ఇప్పుడు. కాన్వర్జేషన్ అంటే సంభాషణ. మనకు ఆల్రెడీ లెసనే కాన్వర్జేషన్ కదమ్మా. తెనాలి రామలింగకి, తెనాలి రామకృష్ణకి, శ్రీకృష్ణదేవరాయకి, చిత్రవర్మకి మధ్య
తర్వాత కోర్టియర్స్ మధ్య అంత సంభాషణ మనకి లెసన్ మొత్తం. అలాంటి కాన్వర్జేషన్ ఇక్కడ కూడా మనకి స్కిల్గా ఇచ్చాడు కాన్వర్జేషన్ నేర్చుకోవటం. ఏ చిన్న టాపిక్ ఇచ్చినా దాన్ని సంభాషణ రూపంలో రాయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకు సంభాషణ ఇచ్చాడు, దీన్ని ఏం చేయమంటాడు చూడండి. కాన్వర్జేషన్, రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నరేటివ్ ఆర్ స్టోరీ. కథ రూపంలో రాయమంటున్నాడు. నరేషన్ అంటే ఏంటి? కథ అల్లమంటున్నాడు నిన్ను. సో రామకృష్ణ, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హూ సెడ్ దిస్? రామకృష్ణ. పీపుల్, గుడ్ మార్నింగ్ రామన్. సో రామకృష్ణను వాట్ డు దే కాల్? రామన్. రామకృష్ణ, హ్యాపీ టు సీ యూ ఆల్, బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్. మనం రామకృష్ణ దగ్గరికి ఎల్డర్స్ అంతా వెళ్ళారనుకున్నాం కదా, ఇంపేషెంట్గా తయారయ్యి కోపం బాసహనం వచ్చేసి దే ఆల్ గో టు ద పోస్ట్ జస్టర్ రామకృష్ణ టు సాల్వ్ దేర్ ప్రాబ్లం. సో హీ ఆస్క్డ్, హ్యాపీ టు సీ యూ ఆల్, బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్. టెక్స్ట్ బుక్లోదే మీకు ఇచ్చారనమాట. పీపుల్, యు నో ఎవ్రీథింగ్. ద ఎంపరర్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ అ చీఫ్ అడ్వైజర్. మీకు అన్నీ తెలుసు కదండి. చిత్రవర్మ గారిని చీఫ్ కౌన్సిల్గా అడ్వైజర్గా అపాయింట్ చేశారు కదా. ఎస్ ఐ నో, రామకృష్ణ సార్. అవును తెలుసు. పీపుల్, ద డెసిషన్స్ టేకెన్ బై హిమ్ కన్ఫ్యూజ్డ్ అస్. అంటే తెనాలి రామకృష్ణ అన్న కూడా గౌరవం ఉంది ప్రజలకి, ఎల్డర్స్కి, ఊరి ఎల్డర్స్కి. అందువల్ల చాలా చిన్నగా చెప్పారు. ద డెసిషన్స్, అతను చేసే నిర్ణయాలు కన్ఫ్యూజ్గా ఉంటున్నాయి సార్ అన్నారు. రామకృష్ణ, ఎస్ ఐ ఆమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. ఇట్ మీన్స్ డెసిషన్స్ ఆఫ్ చిత్రవర్మ. నేను కూడా ఆ కన్ఫ్యూజన్ గురించి ఆలోచిస్తున్నాను అన్నారు. పీపుల్, ప్లీజ్ డూ సంథింగ్ అండ్ సేవ్ అస్. ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి అన్నారు. రామకృష్ణ, డోంట్ వర్రీ, ఐ హ్యావ్ అన్ ఐడియా. యువర్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ సూన్. మీ సమస్య త్వరగా పరిష్కారం చేస్తాను అన్నాడు. పీపుల్, థ్యాంక్ యూ రామకృష్ణ, వీ నో యూ కెన్ డూ దిస్. దిస్ అంటే సాల్వ్ ద ప్రాబ్లం. చూడండి అంత చక్కగా టెక్స్ట్ బుక్లోది ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నరేటివ్గా రాయమంటున్నారు. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి వచ్చేసేయండి, చక్కగా రాస్తారు. ఇక్కడ కూడా డైలాగ్సే కానీ మీరు రాయాలి. ఇక్కడ చూడండి, The elders of the empire decided to seek help from the court justice Tenali Ramakrishna in this matter. Tenali Ramakrishna told them that he had an idea and assured them not to worry. అది ఆ 2 లైన్లు మీరు నరేషన్లో రాయవచ్చు. ఇంకా బాగా క్రియేటివ్గా రాయాలంటే ఏం చేయాలి? ఇంకా క్రియేటివ్గా అంటే, వన్ డే ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపైర్ కేమ్ టు రామకృష్ణ. బై సీయింగ్ దెమ్ రామకృష్ణ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ వై దే కేమ్. వై డిడ్ దే కమ్ అని కూడా అనండి. వై డిడ్ దే కమ్. దెన్ పీపుల్ సెడ్, ఎల్డర్స్ సెడ్, సర్ రామకృష్ణ, యు నో చిత్రవర్మ మేకింగ్ decisions are very worse and it was confusing us. We are facing so many problems. Then Tenali Ramakrishna told, yes, I too heard. Then what can I do? Why you came to me? He asked. He questioned the people. Then the people said, you can solve the problem. Please solve our problem. Okay. Then okay, go to your houses. I will try to solve your problem. Yes, Ramakrishna, you can do it. We believe in you. ఓకే, ఇట్లా రాసుకోవాలి. సొంత మాటలతోటి రాసుకోవాలి, చిన్న చిన్న వాక్యాలు. అక్కడ టెక్స్ట్ బుక్లో అయితే 3 లైన్లే ఉన్నాయి. మీరు సొంతగా రాస్తే మీకు చాలా వస్తాయి అన్నమాట. అర్థమైందా? ఓకే నాన్న, ఇట్లా చక్కగా రాసుకోవచ్చు. ద ఎల్డర్స్ ఆఫ్ ద ఎంపైర్ కేమ్ అండ్ విష్ రామకృష్ణ. రామకృష్ణ ఆల్సో విష్డ్ దెమ్ అండ్ asked them, I am happy to see you all, but why you came? The people said, Ramakrishna, you know that Chitravarma was making decisions which are confusing us. They are not proper.
This you have to mention this point also. The emperor appointed Chitravarma as the chief advisor. Yes, I know. Then why you came to me? Because the decisions made by Chitravarma were, or we are confusing about the decisions. So we came to you for the advice. What advice I can give you? I am also thinking about that, said Ramakrishna. You can only solve that problem. We believe you, you can solve it. So Ramakrishna, take any action to prevent that. Yes, I would certainly see that. You go, you need not worry, go to your homes. Like that you can tell. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ చూడండి, నేను చక్కగా ఈ లైన్లన్నీ కలుపుకుంటే పారాగ్రాఫ్ వచ్చేసింది. యూ బదులు ఏం చేయాలి? ఇట్లా చక్కగా గుడ్ మార్నింగ్ ద పీపుల్ విష్డ్ Ramakrishna also wished them and said, I am very happy to see you. What made you to come here? ఎన్ని లైన్ల రూపంలో రాసేది, సెంటెన్స్ రూపంలో రాయటం, 2 పేరాల్లో రాసే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాకింగ్ టైం. మీకు మరి ఒకరికొకళ్ళు మాట్లాడుకుంది భాష రాదు కదా, స్పీకింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్ ఉండాలి కదా. మరి ఇక్కడ చూడండి, అనౌన్స్మెంట్. వేర్ డూ వి లిజన్ టు అనౌన్స్మెంట్స్? ఎక్కడ వింటాము అనౌన్స్మెంట్స్? ఎట్ ద బస్ స్టేషన్, ఎట్ ద రైల్వే స్టేషన్, ఎట్ సమ్ పబ్లిక్ ప్లేసెస్ ఎట్సెట్రా. చాలామంది గుమికూడిన దగ్గర కూడా అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో వస్తాయి. Here are some model announcements usually made at the railway station. ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఎలా చేస్తున్నారో చూడండి నాన్న. యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నంబర్ 17487, the Tirumala Express from Visakhapatnam to Kadapa is arriving on platform number 7. మళ్ళీ చూడండి, యువర్ అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ నంబర్ 17487, the Tirumala Express from Visakhapatnam to Kadapa is arriving platform number 7. అలా అనౌన్స్ చేస్తారు. ట్రైన్ వచ్చేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది. ఏ కీ చైన్ ఆఫ్ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ఎలా చెప్పాలో చూడండి. అటెన్షన్ ప్లీజ్, ఏ కీ చైన్ ఆఫ్ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. Whoever has lost it can collect it from Mrs. Bharati at the counter number 2. మిస్సింగ్ థింగ్స్ కోసం అనౌన్స్మెంట్. డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్, డిపార్ట్మెంటల్ రైల్వే వాళ్ళది. మిస్టర్ రాజశేఖర్, ద ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు A4 కంపార్ట్మెంట్ ఆఫ్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇమీడియట్లీ. మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటుంది ఇది డిపార్ట్మెంట్గా. సో స్టేషన్లోనే ఇన్ని రకాల అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా చిల్డ్రన్? సో ఎలా అనౌన్స్, ఏ విషయంలో ఎట్లా అనౌన్స్ చేస్తారనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఆ అనౌన్స్ చేసే విధానము, పలికే విధానము మీరు కొంచెం జాగ్రత్తగా అలవాటు చేసుకుంటే, అంటే మనకి ఆ స్పీకింగ్ టాలెంట్ అనేది, టాకింగ్ స్పిరిట్ వస్తుంది అన్నమాట. అన్నీ ఒకే రకంగా మాట్లాడడం కదా అది. నెక్స్ట్ సి హియర్ రోల్ ప్లే. Role play means dialogues. It's nothing but dialogues, but it is skit, small skit, meaningful skit. See, help me please. Policeman, who are you little girl? చిన్న పాప అన్నమాట, సహాయం చేయరా అని అడిగింది. హూ ఆర్ యూ లిటిల్ గర్ల్? ఎవరు అమ్మ నువ్వు? ఇంటరాక్టివ్ ఫామ్ ఇచ్చాడు. గర్ల్, మై నేమ్ ఈస్ రిషిక. సో ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నా పేరు రిషిక. Policeman, why are you standing alone? Question, interactive. ఎందుకమ్మా ఒకదాని నుంచిన్నావు? రిషిక, ఐ ఆమ్ లాస్ట్, తప్పిపోయానండి. స్టేట్మెంట్. Policeman, oh, is it? Why did you come here? Question, interactive. Rishika, I came here with my parents to see the exhibition. Exhibition చూడటానికి వచ్చానని చెప్పింది. Policeman, come, I will help you to find your parents. Statement. Come, I will help you to find your parents. Rishika, sorry, my parents and teachers advised me not to go with strangers. ఎవరితో కొత్త వాళ్ళతో వెళ్ళొద్దన్నారండి మా అమ్మ వాళ్ళ, టీచర్లు వాళ్ళు. పోలీస్, I will not harm you. నేను నీకు హాని చేయను. You know, I am a policeman.
Rishika. Okay, then I will give you my father's phone number. Please call him. మా నాన్నగారు నంబర్ ఇస్తానండి, కాల్ చేయండి. పోలీస్ మ్యాన్, దట్స్ గుడ్. ఐ విల్ కాల్ యువర్ ఫాదర్. రిషిక, థ్యాంక్ యూ సార్. సో ఇంత చిన్న చక్కగా ఒక పాప తప్పిపోయింది, పోలీస్ మ్యాన్కి పాపకి సంభాషణ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్. డైలాగ్స్ అండ్ నథింగ్ బట్ పోలీస్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ద గర్ల్ ఈస్ ఆస్కింగ్, giving answers. So here how role play is going on, like with the question and answers. Thank you.